ఈరోజు మన యొక్క ధ్యాన భాగము రోమాపత్రిక 12వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు. ఈరోజు మన యొక్క ధ్యాన అంశం దేవునితో సంబంధం. సరైన సంబంధాలు సరైన జీవితాన్ని నిర్దేశిస్తాయి. సో మన అంశం మొదటి భాగముగా ఈరోజు మనం చూసేది ఏంటంటే దేవునితో సంబంధం. మన యొక్క అంశంలోని ముఖ్య అంశాలు. రోమాపత్రిక 12వ అధ్యాయం 1 వచనంలో మన దేహాన్ని దేవునికి అర్పించాలి. మన దేహాన్ని దేవునికి అర్పించుట ద్వారా దేవునితో మన సంబంధము సరిగ్గా ఉంటుంది. ఆ తరువాత రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం మన మనస్సును దేవునికి అర్పించుట ద్వారా దేవునితో మన సంబంధం సరిగ్గా ఉంటుంది. ఆ తర్వాత రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం మన యొక్క చిత్తాన్ని దేవునికి అర్పించుట ద్వారా దేవునితో మన సంబంధం సరిగ్గా ఉంటుంది అనే విషయాన్ని ఈరోజు మనం ఈ యొక్క అంశంలో నుంచి చూడబోతూ ఉన్నాం. ఒకసారి మనము రోమాపత్రికను జ్ఞాపకం చేసుకుందామండి. రోమాపత్రిక ఎన్ని భాగాలుగా చేయబడింది? 3 భాగాలుగా చేయబడింది. రోమాపత్రికని మొదటి భాగం అంతా దేని గురించి మాట్లాడడం జరిగింది? దేవుడు బయలుపరిచిన నీతి. రెండో భాగం అంతా దేని గురించి మాట్లాడడం జరిగింది? నీతి యొక్క రక్షణ ప్రణాళిక. మూడో భాగం అంతా దేని గురించి మనము వినబోతూ ఉన్నాము? నీతి యొక్క అన్వయింపు. సో రోమాపత్రికను మనము 3 విధాలుగా 3 ముక్కలు చేసి దాన్ని విడివిడిగా ధ్యానం చేస్తే చాలా క్లియర్గా చాలా స్పష్టంగా మనము గ్రహించగలం. సో మొదటి 8 అధ్యాయాలని మొదటి భాగమని, 9 నుంచి 11 వరకు రెండో భాగమని, 12 నుంచి 16 అధ్యాయముల వరకు మూడో భాగమని మనము గమనించాలి. సో ఇప్పుడు మనం 2 భాగాలను పూర్తి చేసుకొని మూడో భాగానికి ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం. ఎలా ఈ యొక్క భాగము ప్రారంభించబడింది అనగా, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని మనము గమనిస్తే కాబట్టి అనే మాటతో ప్రారంభించబడింది. అంటే ఏంటి దీని అర్థం? 8వ అధ్యాయములో ఆపేసిన విషయాన్ని ఇక్కడ కొనసాగిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. 8వ అధ్యాయము చివరి మాట ముగించి జస్ట్ అక్కడి నుంచి జంప్ అయి 9, 10, 11 అధ్యాయాలు ఇశ్రాయేలీల యొక్క ప్రణాళిక, వారి యొక్క ఎన్నిక, వారి యొక్క తృణీకరణ, భవిష్యత్తులో వారు ఏ విధముగా దేవుని దగ్గరికి చేర్చబడతారో ఆ విషయాలు విశదీకరించి బోధించి ఆ తరువాత 12వ అధ్యాయానికి వచ్చి 8వ అధ్యాయములో చివరిలో ఏం చెప్పాడో దాన్ని కొనసాగింపును కాబట్టి అనే పదాన్ని ఉపయోగిస్తూ 12వ అధ్యాయాన్ని ప్రారంభించాడు. మనము 4 కాబట్లు అనే మాటను చూస్తాం. 4వ అధ్యాయం 1వ వచనములో కాబట్టి, 5వ అధ్యాయంలో 1వ వచనములో కాబట్టి, 8వ అధ్యాయం 1వ వచనములో కాబట్టి, 12వ అధ్యాయం 1వ వచనములో కాబట్టి, ఈ 4 చోట్ల 4వ అధ్యాయము 1వ వచనం, 5వ అధ్యాయము 1వ వచనం, 8వ అధ్యాయము 1వ వచనం, తర్వాత 12వ అధ్యాయము 1వ వచనములో కాబట్టి అనే పదాలు చూస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, ఈ సమయంలో మీ స్వరము వినుటకు మేము వేచి ఉన్నాం. మీరు మాతో మాట్లాడండి నాయనా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము నాయనా. మీరు మాట్లాడితే మేము జీవిస్తాము నాయనా. మీరు మాట్లాడితే నీ కుమారుని స్వరూపములో రూపాంతరపరచబడతాము నాయనా. మీరు మాట్లాడితే నీ కోసము జీవిస్తాము నాయనా. మీరు మాట్లాడితే లోకాన్ని, పాపాన్ని, శరీరాన్ని జయిస్తాము నాయనా. నీ మాటకు జీవం ఉన్నది నాయన. మనుష్యుడు రెట్టు వలన కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారని నీ లేఖనము సెలవిచ్చింది కనుక నీ మాటల ద్వారా మమ్మల్ని బ్రతికించి మాకు జీవం పోయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 12వ అధ్యాయములో మనము కాబట్టి అనేటువంటి మాటతో ప్రారంభం అయిన సందర్భాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తాను. రోమాపత్రిక 4వ అధ్యాయము 1వ వచనములో ఏ సందర్భములో కాబట్టి అనే పదము ఉపయోగించాడంటే తీర్పును గూర్చి మాట్లాడుతూ కాబట్టి అనే పదం ఉపయోగించాడు. ఆ తరువాత 5వ అధ్యాయానికి వచ్చేటప్పటికి దేని గురించి మాట్లాడతాడంటే నీతిమంతులుగా తీర్చబడుట అనే అంశం మాట్లాడుతూ కాబట్టి అనే పదాన్ని ఉపయోగించాడు. జాగ్రత్తగా వింటున్నారు కదూ. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయములో ఆయన నిశ్చయత గురించి మాట్లాడుతూ
కాబట్టి అనే పదం ఉపయోగించాడు. ఇప్పుడు అనగా రోమాపత్రిక 12వ అధ్యాయములో సమర్పణ గురించి మాట్లాడుతూ కాబట్టి అనే పదాన్ని ఉపయోగించాడు. సమర్పణ, ఆ సమర్పణ గూర్చినటువంటి వివరాల్లో ఆయన ఈ పదాన్ని ఉపయోగించాడు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. దేని గురించి మాట్లాడుతూ ఈ పదాన్ని ఉపయోగించాడో మీకు వరుసగా చెప్పాను కదండి. సో ఇప్పుడు 12వ అధ్యాయము 1వ వచనాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనములో చెప్పబడిన మాట ఏమిటి అనగా, మన దేహాన్ని, శరీరము అని ఉపయోగించారు అక్కడ. సో దేహము అనే పదాన్ని మనం బోర్డు మీద రాసాం. సో మన దేహాన్ని దేవునికి అర్పించాలి. మన దేహాన్ని దేవునికి ఎందుకు అర్పించాలి? దానికి నేను 3 విషయాలు మీకు బైబిల్లో నుంచి చూపిస్తాను. ఎందుకు అర్పించాలి? మన దేహాన్ని దేవునికి అర్పించడానికి ప్రధానమైన మొదటి కారణం ఏమిటి? రెండో కారణం ఏమిటి? మూడో కారణం ఏమిటి? ఎందుకు దేహాన్ని దేవునికి అర్పించాలి అనే విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను. జాగ్రత్తగా వినాలండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. ఒకప్పుడు మన శరీరాన్ని అపవిత్రతకును మనము అప్పగించాము, ఇప్పుడు నీతికి దానిని దాసులుగా అప్పగించాలి. వింటున్నారు కదా? మన దేహాన్ని దేవునికి అర్పించాలి అని మనం అనుకుంటున్నాం కదండి. మన దేహాన్ని దేవునికి ఎందుకు అర్పించాలి అని అంటే, నీతికి దాసులవడానికి అర్పించాలి. సో మనము కాబట్టి అనే పదాన్ని చూస్తున్నాం కదా. అంటే గతమంతా, అంటే మిగిలిన అధ్యాయాల్లో దేని గురించి పౌలు అవతల రోమా సంఘంతో మాట్లాడుతూ వచ్చాడు? ధర్మశాస్త్రము లేకుండా ఓ పౌలు గారు ఎట్లా నీతిమంతులము కాగలమయ్యా? కాబట్టి ధర్మశాస్త్రము లేకుండా మనము నీతిమంతులం అవుతాం. దేవుని యందు విశ్వాసము ద్వారా నీతిమంతులం అయ్యాము. రైట్. అయితే మనలో ఉన్న ఆ నీతి అనగా దేవుని స్వభావము ఇప్పుడు అది బయటికి రావాలి. అనగా మన క్రియల రూపంలో రావాలి, మన మాటల రూపంలో రావాలి, మన ప్రవర్తన రూపంలో రావాలి, మన ఆలోచన రూపంలో రావాలి, మన ఊహల రూపంలో రావాలి. మన ప్రవర్తన అంతటిలో కూడా యేసుక్రీస్తు యొక్క స్వభావాన్ని లోకానికి చూపించాలి అని అంటే మన దేహాన్ని దేవునికి అర్పించాలి. ఎందుకు అర్పించాలి అని అంటే, నీతికి దాసులవడానికి అర్పించాలి. ఒకప్పుడు దేనికి దాసులైతిరి? పాపమునకు దాసులైతిరి, అపవిత్రకు దాసులైతిరి. ఒక త్రాగుబోతు అయ్యా త్రాగుడు మాను అని అంటే నేను మానలేను అంటాడు. అలా రకరకాల అపవిత్రతకు దాసులైన వారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ చెడు నుంచి నువ్వు బయట పడు అనంటే మేము పడలేము అని అంటారు, మేము పడలేము అని అంటారు. ఎందుకు ఆ మాట అంటారు అని అంటే, దానికి వారు దాసులైపోయారు కాబట్టి ఆ మాట వాళ్ళు పలుకుతారు. అలాగే ఏ విధముగా చెడుకు దాసులైన వ్యక్తి నేను ఈ చెడును మానలేను, ఈ అబద్ధమును మానలేను, ఈ పాపమును మానలేను, ఈ త్రాగుడు మానలేను, ఈ స్మోకింగ్ మానలేను, ఈ అపవిత్రతను మానలేనని ఎట్లా అతను డిక్లేర్ చేసి నా వల్ల కాదు అని ఒప్పుకుంటాడో, అట్లాగే నీతికి దాసులై ఏమండి నేను అబద్ధం ఆడలేను, నేను వడ్డీ తీసుకోలేను, నేను ఈ చెడు చూడలేను, నేను ఈ చెడు మాట్లాడలేను, నేను ఈ బూతులు మాట్లాడలేను, నేను ఈ బ్రతుకు బ్రతకలేను, నేను ఈ జీవితాన్ని జీవించలేను, ఈ చెడు జీవితాన్ని. అలాంటి స్థితికి మనము దాసులుగా ఎంచబడాలి. ఆ విధంగా మనము దానికి బానిసలం అయిపోవాలి. దేనికి? నీతికి బానిసలం అయిపోవాలి. అందుకే మనల్ని మనము అర్పించుకోవాలి, మన దేహాన్ని దేవునికి అర్పించుకోవాలి. ఆ మాట కోసం ఈ పదాన్ని ఉపయోగిస్తున్నాడు. జాగ్రత్తగా వింటున్నారు కదా? మన దేహాన్ని ఎందుకు అర్పించాలి అని అంటే, నీతికి దాసులుగా అవ్వడానికి అర్పించాలి. పాయింట్ 2. 2 ఎలా అర్పించాలి? 2 ఎలా అర్పించాలి? 1 ఎందుకు అర్పించాలి, నెంబర్ 2 ఎలా అర్పించాలి. అక్కడే ఉంది ఆన్సర్. సజీవ యాగముగా. 12వ అధ్యాయం 1వ వచనం. ఎలా అర్పించాలండి? సజీవ యాగముగా. అంటే ఏంటి? నా వయసు అంతా అయిపోయిన తర్వాత, నా కాలంలో ఉన్న శక్తి అంతా అయిపోయిన తర్వాత, నా శరీరంలో ఉన్న శక్తి అంతా అయిపోయిన తర్వాత, నా శరీరం ముడతలు పడిన తర్వాత, నాకున్న సత్తువంతా అయిపోయిన తర్వాత, అప్పుడు నావన్నీ అంగీకరించని పాట పాడుతూ నేను దేవుని దగ్గరికి వెళ్తానంటే దేవుడు మనల్ని తీసుకోడు.
దేవుడు మనల్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించాడు. అందుకు బైబిల్ చెప్తుంది, నీ శరీరములో ఆరోగ్యం ఉండగానే, నీ శరీరములో జీవం ఉండగానే, నీవు ఇంకా దేవుని పని చేయడానికి కాల వ్యవధి ఉండగానే నీవు దేవునికి సజీవయాగంగా నిన్ను నీవే అర్పించుకోవాలి. ఇంకా టైం ఉంది, ఇంకా సమయం ఉంది, ఇంకా దినాలున్నాయి, ఇంకా నేను ఇప్పుడు యంగ్, ఇంకా నేను పెద్దవాడిని కాలేదు, ఇంకా నాకు ముసలి వయసు రాలేదు, అప్పుడు కదా అర్పించాల్సింది, అప్పుడు కదా దేవునికి ఇవ్వాల్సింది. నో నో నో. ఏనాడు ప్రభును నమ్మావు, అది ఏ వయసు అయినా, అది కౌమార దశ అయినా, అది బాల్య దశ అయినా, అది యవన దశ అయినా, అది ఏ దశ అయినా, నీవు నమ్మిన రోజు నుండి సజీవ యాగముగా మన దేహాన్ని దేవునికి అర్పించుకోవాలి. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వింటున్నారు కదూ. ఎందుకు అర్పించుకోవాలి? నీతికి దాసులు అవడానికి. నెంబర్ 2, ఎలా అర్పించాలి? సజీవంగా అర్పించాలి. నీకు జీవం ఉండగానే అర్పించాలి, నీకు ఆరోగ్యం ఉండగానే అర్పించాలి. ఒక వ్యక్తి ఎవరో చెప్పారట, మనం దేవుని నమ్మిన తర్వాత మన పాపములన్నీ కడిగి వేయబడ్డాయి. అతను ఆ యొక్క దుర్బోధలో అతను నేర్చుకున్నది ఏంటంటే, మనం ఎలా బతికినా, ఎలా జీవించినా దేవుడు మనల్ని కడిగాడు కాబట్టి ఈ పాపం దానికి అంటుకోదు. కాబట్టి మనం ఖచ్చితంగా పరలోకం పోతాం, నరకానికి పోము. కాబట్టి ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఒకటి, మనం ఇక చనిపోతాము అనగా మన దేహం పైన మనకు డౌట్ వచ్చినప్పుడు అప్పుడు మాత్రము పూర్తిగా మనం అంకితం చేసుకోవాలి దేవునికి. అప్పుడు మాత్రం మనం అర్పించుకోవాలి దేవునికి. ఈ లోపల మనకు అవకాశం ఉన్నప్పుడల్లా ఎంజాయ్ చేయొచ్చు. దేన్ని బేస్ చేసుకొని, ఇదిగో ఈయన ఏమన్నాడు తెలుసా ప్రసంగి, నా కంటితో చూసింది నేను దేన్ని ఆటంకపరచలేదు, నా మనసు కోరింది నేను దేన్ని ఆటంకపరచలేదు, ఇలా ప్రతిదీ నేను అనుభవించి తిని అని ప్రసంగి గ్రంథములో ఆ యొక్క భాగాలను, లేక ఆ వచనాలను, లేక ఆ సందర్భాలను, వాటన్నిటిని ఎత్తి ఎవరో చేసిన బోధను ఆ యొక్క ఒక సహోదరుడు విని దాన్ని బేస్ చేసుకొని తన జీవితంలో మరి చర్చికి వెళ్తాడు, బైబిల్ చదువుతాడు, ఉపవాసం ఉంటాడు, అన్నీ చేస్తాడు, పాపం కూడా చేస్తాడు, అన్ని పాపాలు చేస్తాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడు, ఇలా జీవించాడు. ఒక రోజున తనకి డౌట్ వచ్చింది, ఇక నేను చనిపోతానని. ఆ టైంలో కన్నీరు మున్నీరు విడిచి, దేవా నేను అట్ట బతికాను, దేవా నేను ఇట్ట బతికాను, దేవా నేను అట్ట జీవించాను, దేవా నేను ఇట్ట జీవించాను, ప్రభువా నేను దుర్మార్గుని, నన్ను క్షమించు, నీ రక్తములో నన్ను కడుగు అని ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ లోపల ప్రాణం పోయింది. వాడి ఆత్మను సాతాను దూతలు తీసుకుని వెళ్ళిపోతున్నారు. దేవా దేవదూతలు ఏమాయని, దేవా సైతాను దూతలు తీసుకెళ్తున్నారు, దేవా ఎందుకు ఇలా జరుగుతుంది? నేను గుడికి వెళ్ళేవాడిని కానా, నేను బైబిల్ చదివేవాడిని కానా, నేను నీ వాక్యము వినేవాడిని కానా, నేను ఉపవాసములు ఉండలేదా, నేను దశంభాగాలు ఇవ్వలేదా, ఇట్లా ఏమేమో చెప్తా ఉన్నాడు, ఏమేమో చెప్తున్నాడు. ఒక స్వరము వినబడింది. ఏంటా స్వరము తెలుసా? ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనము. బుద్ధిపూర్వకంగా పాపము చేసిన వానికి ఇక బలి లేదు. దేవుని బిడ్డలారా, వింటున్నారా జాగ్రత్తగా? మనము సజీవ యాగంగా ఎందుకు సమర్పించుకోవాలి అని అంటే, ఇందుకే సమర్పించుకోవాలి. ఏమండి, దేవుడు క్షమిస్తాడు, దేవుడు కరుణిస్తాడు, దేవుడు కృపామయుడు. ఏ ఆట ఆడినా, ఏ పాట పాడినా, ఎట్ట బతికినా, ఎట్లా జీవించినా, ఎలా జీవించినా దేవుడు క్షమిస్తాడు. దేవుని పిల్లలారా, ఈ తాటే మన నరకానికి తీసుకెళ్తుంది, ఈ ఆలోచన మన నరకానికి తీసుకెళ్తుంది. అలాంటి భయంకరమైన ప్రమాదం బైబిల్ చెప్తుంది. ఏమండి, ఎందుకు బైబిల్ చదవాలంటే, ప్రతి ప్రశ్నకు ఆన్సర్ బైబిల్లో ఉంది, ప్రతి డౌట్కు జవాబు బైబిల్లో ఉంది. ఇదిగో మనం చూసిన ఎబ్రీ 10:26 ప్రకారము బుద్ధిపూర్వకంగా పాపం చేసేవాడికి ఇక బలి లేదు, అనగా పాప క్షమాపణ లేదు. ఖచ్చితంగా నరకానికి పోవాల్సిందే. ఆ వ్యక్తి నరకానికి వెళ్ళిపోయాడు. ఏడుపును పండ్లు కొరుకుట అక్కడ చూశాడు. గుండెలు బాదుకుంటూ ఉన్నాడు. అయ్యో నేను వాడు బోధ విన్నాను, అయ్యో అతను సేవకుడు, అయ్యో ఎంతో పేరుగాంచిన వ్యక్తి, అయ్యో అతను బోధ విన్నాను. నేను మీకు చెప్తున్నాను, సేవకులను చూసి మీరు మోసపోవద్దు. అమ్మా బాబు, వ్యక్తులను చూసి మీరు మోసపోవద్దు. దయచేసి దేవుని వాక్యాన్ని చదవడం, దయచేసి దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసుకోవడం, దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందో తెలుసుకోవడం. ఆ బోధకి వాక్యానికి సంబంధం ఉందా? అదే దేవునితో నీకు సంబంధం ఉంటే ఈ సంబంధాలు కరెక్టో కాదో నువ్వు తెలుసుకుంటావు. దేవునితో నీకు సంబంధం లేకపోతే ఈ సంబంధాలు నీకు అర్థం కావు. వాళ్ళ యొక్క మాటలకు నీవు పడిపోవచ్చు. రాత్రి ఒక సహోదరు నాతో ఇలా చెప్పింది, పాస్టర్ గారు వాళ్ళు ఉఫ్ఫని ఊదారు, దబదబా కింద పడిపోయారు, నేను పడిపోయాను. అప్పుడు నేను అడిగాను, నువ్వు పడ్డావు, నీకేం జరిగింది? నాకేం జరగలేదు పాస్టర్ గారు. అప్పుడు ఆమె నన్ను ప్రశ్నిస్తుంది, పాస్టర్ గారు అలా పడినందువల్ల ప్రయోజనం ఏంటంటే, ఇమేజ్ కొరకు,
ఎవరైతే పడగొడుతున్నారో ఆ వ్యక్తికి ఇమేజ్ కావాలి. దేవుని పిల్లలారా, నేను మీకు చెప్తున్నాను, ఈ భూమి మీద మనము బ్రతికినంత కాలం దేవుణ్ణి మహిమపరచడానికి మనం బ్రతుకుతున్నాము, కానీ దేవుని మహిమను దొంగిలించడానికి మనం బ్రతకడం లేదు. బైబిల్ చెప్తుంది, నా మహిమను విగ్రహములకు చెందనివ్వను. సో ఈ భూమి మీద మనము ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. బ్రతికిన ప్రతి క్షణము దేవునికి ఒక్కడికే మహిమ రావాలి, దేవునికి ఒక్కడికే స్తుతి ఆరోపణలు చెల్లించాలి. ఏ మనుషుడు మహిమను దొంగిలించడానికి యోగ్యుడు కాడు. కాబట్టి మన దేహాన్ని, జాగ్రత్తగా వింటున్నారు కదండి, సజీవ యాగముగా దేవునికి మనం అర్పించాలి. ఏమండి, అన్ని అయిపోయిన తర్వాత ఇష్టం వచ్చినట్టు బ్రతికి, ఇష్టం వచ్చినట్టు జీవించి, ఇష్టం వచ్చినట్టు ఆటలాడి, ఆ తరువాత ప్రభువా నీవెంత ప్రేమమయుడు అంటే ఇలాంటి నటన దేవుని దగ్గర ఎంత మాత్రము కూడా ఆయన అంగీకరించడు. డంబికులు ఆయన ఎదుట నిలవరు, పాపులు కాని ఎదుట చోటు లేదు. ఇవన్నీ వాక్యాలు కావా? ఇవన్నీ మనము చదవలేదా? వీటిని మనం అర్థం చేసుకోమా? దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినాలి. ఇప్పటి వరకు 2 విషయాలు మనం తెలుసుకున్నాం. మన దేహాన్ని దేవునికి అర్పించాలి. నెంబర్ 1, ఎందుకు అర్పించాలి? నీతికి దాసులు అవ్వడానికి. నెంబర్ 2, ఎలా అర్పించాలి? మీరు చెప్పండి. సజీవ యాగముగా అర్పించాలి. నెంబర్ 3, మూడోది, మన దేహాన్ని అర్పించడములో దేవుని ఉద్దేశం ఏమిటి? ఏమండి, మన దేహాన్ని అర్పించడములో దేవుని ఉద్దేశం ఏంటి? అందులో అంతరార్థం ఏంటి? దేవుడు ఎందుకు అలా కోరుతున్నాడండి? ఎందుకు అలా కోరుతూ ఉన్నాడు? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉదాహరణ చెప్తున్నానండి. ఇస్సాకును సజీవ యాగంగానే బలిపీఠం మీద పెట్టడం జరిగింది. ఏమండి, అలా అర్పించడం జరిగింది. యేసు ప్రభు సజీవ యాగంగా సిలువకు ఆయన అర్పించుకున్నాడు. ఎందుకు అలా జరిగింది? ఏ ఉద్దేశంతో అలా జరిగింది? ఏమండి, ఇస్సాకు యేసు ప్రభుకు సూచనగా ఆయన తను తాను సజీవంగా అర్పించుకున్నాడు. తండ్రితో, ఎందుకు తండ్రి ఇలా చేస్తున్నావు అన్నట్టు ఉందా? లేదండి. నన్ను ఎందుకు ఇలా బంధిస్తున్నావు అన్నట్టుందా? లేదండి. ఏ మాత్రము తండ్రికి వ్యతిరేకం చెప్పకుండా, తండ్రి అలా బలిస్తున్నాడని తెలుస్తుంది, కత్తి పైకెత్తినప్పుడు చూడలేదా? ఆ కట్ల మీద బంధించినప్పుడు గమనించలేదా? అవన్నీ ఇస్సాకు తెలియదా? బట్ సజీవంగా తను తాను ఏం చేశాడు? అర్పించుకున్నాడు. ఈ శ్రమ అవసరమా? సో వెంటనే పొట్టేలు వచ్చింది, కానీ అక్కడ అంతరార్థం ఏంటి? అర్పించుకున్నట్టే లెక్క. అతను తన సజీవంగా దేవునికి అర్పించుకున్నట్టే లెక్క, మరణించినట్టే లెక్క. కానీ పొట్టేలు వచ్చింది. బట్ ఎవరిని సూచిస్తుంది ఈ విషయం? యేసుక్రీస్తును సూచిస్తుంది. యేసు ప్రభు మన కొరకు అలా అయ్యాడు. మన కొరకు శ్రమ పొందాడు. మన కొరకు ఘోరమైన శిలువ యజ్ఞం పొందాడు. ఇంత సజీవ యాగంగా యేసు ప్రభు ఎందుకు అర్పించుకున్నాడు తన దేహాన్ని? దానికి మీనింగ్, దాని అంతరార్థము ఏమిటనగా, నిన్ను నన్ను పాపం నుండి విడిపించడానికి. ఎస్, నిన్ను నన్ను నరక శిక్ష నుండి విడిపించడానికి. అయితే ఇక్కడ ఎన్నో మీనింగ్. అయ్యా బాగుంది, యేసు ప్రభు మనలందరినీ కూడా పాప బంధకాల నుండి విడిపించడానికి ఆయన సజీవ యాగంగా తన దేహాన్ని సిలువకు అర్పించుకున్నాడు. మరి మేమెందుకు అర్పించుకోవాలి పాస్టర్ గారు? ఆల్రెడీ యేసు ప్రభు మా పాపాన్ని తీసేసాడండి. ఆల్రెడీ యేసు ప్రభు మా పాపం కొట్టివేశాడండి. నరకం ఇక మాకు లేదండి, శిక్ష మాకు లేదండి. మరి మేమెందుకు అర్పించుకోవాలి పాస్టర్ గారు అని మీరు అడగవచ్చు. మీ ప్రశ్నకు సమాధానం బైబిల్ ఏం చెప్తుందో చూద్దామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలండి. యేసు ప్రభు పొందిన శ్రమను మనము ఆయుధముగా ధరించుకోవాలి. 2వ వచనం చదవండి, అక్కడ జవాబు మనకు దొరుకుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం, శరీర విషయములో శ్రమ పడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుష్య ఆశలను అనుసరించక నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా. ఆగండి, చాలు. చూసారా, శ్రమకు కారణం ఏమిటి? మనుష్య ఆశలను, మనిషి యొక్క ఇచ్చలను, మనిషి యొక్క కోరికలను, అనగా నేచర్ ఆఫ్ సిన్. శరీర స్వభావం ఒకటి ఉన్నది, శరీర కోరికలు ఒకటి ఉన్నవి. ఈ శరీరము ఇంకా తీసివేయబడలేదు. ఈ శరీరం మన ఎదురు నుండి తొలగిపోవడలేదు. మన ఆత్మ మరణములో నుండి జీవములోనికి దాటింది. ఏమండి, మన ఆత్మ పాపము నుండి బయటికి వచ్చింది. బట్ ఇంకా శరీరములో మనం ఉన్నాం, ఇంకా పాపపు శరీర స్వభావం మనం ఉన్నాం. ఇట్టి స్వభావం కలిగిన శరీరములో మనము జీవిస్తున్నాము. కాబట్టి ఈ శరీరము ఏమనుభవించాలట? శ్రమ, శ్రమ, శ్రమ. ఏమండి, వింటున్నారా? నెంబర్ 1, ఎందుకు అర్పించాలి? నీతికి దాసులవ్వడానికి. నెంబర్ 2, ఎలా అర్పించాలి? సజీవ యాగంగా అర్పించాలి. 3, అలా అర్పించడంలో దేవుని ఉద్దేశం ఏమిటి? శరీరము శ్రమ పడే కొలది, శరీరము నలగగొట్టబడే కొలది, శరీరానికి కష్టాలు వచ్చే కొలదట మనము పాపము చెయ్యం.
లోకం మీద విరక్తి, దేహం మీద విరక్తి, ఆశల మీద విరక్తి, లోకాశల మీద విరక్తి, లోక ఇచ్చల మీద విరక్తి, ధనాపేక్ష మీద విరక్తి, లోకములో ఉన్న రకరకాల ఆడంబరాల మీద విరక్తి, లోకములో జరుగుతున్నటువంటి ఆకర్షణ ఆటి మీద విరక్తి, వీటన్నిటి మీద విరక్తి కలగాలి అని అంటే ఈ శరీరము శ్రమ పొంది తీరాల్సిందే. అట్టి శ్రమకు మన దేహాన్ని అర్పించాలి. శ్రమల గుండా వెళ్ళడానికి మన దేహాన్ని అర్పించాలి. ఆ శ్రమలు తట్టుకోలేక, ఆ శ్రమలు భరించలేక, ఆ శ్రమలను తాళలేక, ఆ శ్రమలలో అయ్యో దేవుడుంటే నాకు ఈ శ్రమ ఏంటి, దేవుడుంటే నాకు ఈ కష్టాలేంటి, దేవుడుంటే నాకు ఈ వేదనలేంటి, దేవుడుంటే నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చాయి అని అనడానికి వీలు లేదు. వై? మనము అర్పించుకున్నాము శ్రమ పొందడానికి. మరి యేసు ప్రభు శ్రమ ఎందుకు? పాపం తీసేయడానికి. మరి నువ్వెందుకు శ్రమ పడాలి? పాపం చేయకుండా ఉండడానికి. నోట్ దిస్ పాయింట్. ఆయన శ్రమ పాపం తీసివేయడానికి, నీ శ్రమ మళ్ళీ పాపం చేయకుండా ఉండడానికి, పాపము జోలికి పోకుండా ఉండడానికి, పాపముతో నీ సంబంధాన్ని తెంచుకోవడానికి, పాపాన్ని నువ్వు ద్వేషించడానికి, పాపాన్ని నువ్వు అసహించుకోవడానికి. అందుకే మన శరీరాన్ని దేవునికి అర్పించాలి. ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఎందుకు అర్పించాలి? నీతికి దాసులు అవ్వడానికి. 2, ఎలా అర్పించాలి? సజీవ యాగంగా అర్పించాలి. 3, ఏ ఉద్దేశముతో అర్పించాలి? ఇక మనము పాపము చేయకుండా ఉండడానికి మన దేహాన్ని దేవునికి అర్పించాలి. ఎంత చక్కని మాట! అర్థం చేసుకున్నారనుకుంటాను. దేవుని పిల్లలారా, ఇది దేవుని కాన్సెప్ట్, ఇది దేవుని యొక్క ఉద్దేశం, ఇది దేవుని యొక్క ఆలోచన. మనకు తెలియదు కదూ. మన శరీరం శ్రమల గుండా వెళుతుంటే మనం చాలా ఫీల్ అవుతాం. అయితే తెలుసుకున్న భక్తుడు ఏమన్నాడో చూద్దామా ఒకసారి. 119వ కీర్తన 67వ వచనం, 71వ వచనం, 119వ కీర్తన 67వ వచనం, 71వ వచనం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని. విన్నారా? శ్రమ కలుగక మునుపు నేనేం విడిచి తిని? త్రోవ విడిచి తిని. ఇప్పుడు అంటాడు, శ్రమ నొందుట నాకు మేలాయను. అనుభవంలోనికి వచ్చిన కీర్తనాకారుడు పలికిన వండర్ఫుల్ వర్డ్స్. ఏమండి, ఇంకొక భక్తుడు ఇలా అంటున్నాడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించువారు హింస పొందుదురు. తిమోతికి లేఖ రాస్తూ పౌలు గారు అంటున్నారు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించువారు హింస పొందుదురు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినాలి. మన శరీరము శ్రమలు అనుభవించడానికి మనము అర్పించాలి, మన దేహాన్ని అర్పించాలి. అయ్యో, సుఖంగా బ్రతకడానికి మనం దేవుడు పిలవలేదు, శ్రమల గుండా వెళ్ళడానికి మనం దేవుడు పిలిచాడు. అపొస్తలుల కార్యములో రాయబడి ఉంది, మనము అనేక శ్రమల గుండా పరలోకానికి చేరుకుంటామని. గాఢాంధకారపు లోయ లేకుండా సియోను ఎలాగూ లేదో, శ్రమలు లేకుండా మనకు పరలోకము లేదు. దయచేసి ఈ గొప్ప భావగర్భితమైన విషయాన్ని మీ మనస్సులో మీరు ఆయుధముగా ధరించుకోండి. అదే కదా మీరు చదివింది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. దీన్ని ఏం చేయాలి? ఆయుధముగా ధరించుకోండి. ఏది ఆయుధముగా ధరించుకోండి? ఆయన ఆల్రెడీ మీ కొరకు శ్రమ పొందాడు. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. మీరు అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. శ్రమల గుండా వెళ్ళాలి మనం, నిందల గుండా వెళ్ళాలి మనం, అవమానాల గుండా వెళ్ళాలి మనం, కష్టాల గుండా వెళ్ళాలి మనం. నేను దేవుని ఇలా అడిగాను, దేవా, ఏంటి శ్రమలు, ఏంటి కష్టాలు, ఏంటి పిండబడ్డం, ఏంటి పరిస్థితి? ఇదే ఆన్సర్ నాకు దేవుడు ఇచ్చాడండి. ఇదే మాట దేవుడు చెప్పాడు. అందుకే నిన్ను పిలిచాను. ఆ శ్రమల గుండాను వెళ్ళవలసిందే. ఓ, ఎంత భావగర్భితమైన విషయం! అప్పుడు నాకు అర్థమైంది. దేవా, శిరస్సు వంచి నీకు స్తోత్రం చెప్తున్నా, నీకు వందనాలు చెప్తున్నాను. ఈ విషయం నాకు అర్థం కాక చాలా కాలం సనుక్కున్నాను స్వామి. ఈ విషయం నాకు అర్థం కాక నిన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను స్వామి. నన్ను క్షమించు, నా పట్ల నీకు ఇంత మంచి ఉద్దేశం ఉందని ఇప్పుడు నాకు అర్థమైంది. నీకు స్తోత్రం అంటూ దేవుని కొనియాడడం నేర్చుకున్నానండి. ఆ విషయం నాకు అర్థమైన తర్వాత పార్ట్ 2, 2వ భాగానికి మనం వెళుతున్నాం. దేవుని పిల్లలారా, 2వ భాగానికి మనం వెళుతున్నాం. 2వ భాగము ఏం అర్పించాలి? మనస్సును. మనము 2వ వచనం ఏ భాగాన్ని చదివితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరించక, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ఏ, ఈ లోక మర్యాదను మీరు అనుసరించక. ఏమి మారాలి? మన మనస్సు ఏమి పొందాలి? రూపాంతరము పొందాలి. వింటున్నారా? మన మనస్సు ఏమి పొందాలి? రూపాంతరము పొందాలి. దీని భావాన్ని వివరిస్తాను, జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. దీనికి మళ్ళీ 3 పాయింట్లు చెప్తాను. మన మనస్సును ఎందుకు అర్పించాలి? మన మనస్సును దేవునికి ఎందుకు అర్పించాలి? పాయింట్ 1, ఎందుకు అర్పించాలి?
చూడండి, ఏది వింటున్నామో, ఏది చదువుతున్నామో దాని మీద మనస్సు పెట్టడానికి అర్పించాలి. వినేదాని మీద, చదివేదాని మీద మనస్సు పెట్టడానికి అర్పించాలి. అలా మనసు పెట్టకపోతే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం, వారు వినుటకు వారికి మనస్సు లేదు. వారికి మనస్సు లేదు కనుక వాక్యమందు సంతోషము లేదు. వాక్యమందు సంతోషము లేదు కనుక వారు వినరు. వినకపోతే ఏంటి నష్టం చెప్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనం, ఎవడైనను దేవుని రాజ్యమును గురించిన వాక్యం వారు విని గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. కాబట్టి ఏమర్పించాలి? మనసును అర్పించాలి. ఎందుకు అర్పించాలి? మనము వినే దాని మీద మనసు పెట్టుటకు, మనము చదివే దాని మీద మనసు పెట్టుటకు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదయాన్నే లేచావు, ప్రార్థన చేసుకున్నావు, కాసేపు బైబిల్ చదువుదాం అనుకున్నావు, బైబిల్ చేతపట్టావు, ఆ తర్వాత బైబిల్ నోరు పలుకుతా ఉంది, మనసు ఒక్కసారి మార్కెట్కి వెళ్ళి వచ్చింది, మళ్ళీ బైబిల్ చదువుతా ఉంది, ఒక్కసారి మనసు బంధువుల దగ్గరికి వెళ్ళి వచ్చింది, బైబిల్ చదువుతా ఉన్నావు, ఒక్కసారి నీకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చింది మనసు, బైబిల్ చదువుతా ఉన్నావు, ఈ దాదాపు ఒక అరగంట సేపు బైబిల్ చదువుతా ఉన్నావు, ఈ ఒక్క అరగంట మనసు అటా తిరిగింది, నోరేమో పలికింది, మనసేమో తిరిగింది, నోరేమో పలికింది. ఈ లోపల మీ కూతురు లేక మీ మనవడో మనవరాలు లేక పనులు వచ్చి, డాడీ లేక తాతయ్య ఏం చదివావంటే అలా కాళ్ళు తేలేయాల్సిందే. కళ్ళు తేలేసి ఏం చెప్పలేని పరిస్థితి. అమ్మా బాబు జాగ్రత్తగా వింటున్నారా? ఏమి అర్పించాలి? మనసును అర్పించాలి. ఒకసారి ఈ సబ్జెక్టు మీద చాలా సంవత్సరాల క్రితం మాట్లాడాను. ఒక సహోదరుడు విన్నాడు, ఈయన ఇలా చెప్తున్నాడు, ఈయన అర్పిస్తున్నాడా లేదా అని నన్ను టెస్ట్ చేయడానికి నాకు ఒక రూమ్ ఇచ్చారు. అది ఒక మీటింగ్కి నేను పిలువబడ్డాను. ఆ మీటింగ్లో ఒక రూమ్ ఇచ్చారు. ఆ రూమ్లో నేను డోర్స్ అని క్లోజ్ చేసుకున్నాను. సో కిటికీ మాత్రం గాలి కోసం అట్లా వదిలాను అన్నట్టు. కిటికీ డోర్లు మాత్రమే లేదు, మెయిన్ డోర్స్ చేశాను. నేను ధ్యానంలోకి వెళ్ళిపోయాను. ఆయన టపటపా కొడుతున్నాడు, నేను గమనించలేదు. ఆయన సౌండ్ చేస్తున్నాడు, గమనించలేదు. ఏమేమో చిన్న చిన్న రాళ్ళు వేస్తున్నాడు, నేనేమీ గమనించలేదు. నా ధ్యానం అంతా అయిపోయింది. ఆ తర్వాత వచ్చి ఆ 2 చేతులను పట్టుకొని క్షమాపణ అడుగుతున్నాడు. సార్, మీరు సబ్జెక్ట్ చెప్పారు, చెప్పినప్పుడు మేము అపార్థం చేసుకున్నాం. ఈయన ఇలా చెప్తున్నాడు, ఎలా మనసు అర్పించుకుంటాడు, ఏం మాట్లాడుతున్నాడు ఈ పాస్టర్ అనుకున్నాం. అయ్యా, మీరు ధ్యానంలోకి వెళ్ళిపోయారు. కిటికీలకు బాగానే మేమేం చేసామో తెలుసా? చిన్న చిన్న రాళ్ళు విసిరేసాం, సౌండ్ చేసాం. బట్ ఎక్కడా మీరు కళ్ళు తెరవడం కానీ, ఎక్కడా మా వైపు చూడడం మేము గమనించలేదు. సో అర్పణ అంటే ఏంటో మాకు అప్పుడు అర్థమైందని. దేవుని పిల్లలారా, కొన్నిసార్లు మన మైండ్ డైవర్ట్ చేసే పరిస్థితులు మనకు చాలా ఎదురవుతాయండి. సైతాను యొక్క సీక్రెట్ కోడ్ ఏంటంటే, మనం బైబిల్ చదవడానికి ఒప్పుకుంటాడు, గుడికి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు, బట్ మనసు మాత్రం అక్కడ ఉంచకుండా మనల్ని ఎక్కడికెక్కడికో తీసుకెళ్తాడు. ఏంటయ్యా మనము చర్చిలో ఈరోజు విన్నదంటే, అబ్బబ్బబ్బా పులిపీఠం పగిలిపోయింది, అబ్బబ్బా కళ్ళ నీళ్లు కారిపోయాయి, అబ్బబ్బా ఆకాశంలో తేలిపోయాను. ఆ తర్వాత అదే ఇంటికి వెళ్ళి చెప్తే, ఒకవేళ సరిగ్గా ఎదటి వాళ్ళు మనకు సమాధానం చెప్తే చంపబట్ట ఒకటి ఇవ్వాలనిపిస్తుంది. ఎందుకంటే ఏమి నేర్చుకున్నామంటే శూన్యం. అయ్యో, విన్నాం. ఇంకొక వింతైన విషయం చెప్పనా? పరలోకానికి ఓ వ్యక్తి వెళ్ళాడట. అక్కడ రకరకాల ఆ యొక్క అద్భుతమైన సూపర్ మార్కెట్ లాగా ఏమేమో ఉన్నాయట. ఆ ఒక స్థలములో ఒక చెవులున్నాయి. ఆ స్థలములోకి వెళ్ళి, అయ్యో ఇక్కడ చెవులున్నాయేంటి అని దేవదూతలను అడిగితే, ఈ చెవి చేసే పని చెవి చేసింది, కానీ మనిషి మనసు పెట్టలేదు. అందుకు మనిషి నరకానికి వెళ్ళాడు, చెవి పరలోకం వచ్చిందని చెప్పారట దేవదూతలు. మళ్ళీ చెప్పనా? యేసు ప్రభు పదాలు ఉపయోగించాడు, మీకు గుర్తుందా? చెవి గలవాడు వినుగాక. దేవుని పిల్లలారా, ఈ మాటలు మీరు అర్థం చేసుకోవాలి, ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇంకను మీరు గ్రహింపకుందురా, శిష్యులతో అన్నమాట యేసు ప్రభు, ఇంకను మీరు గ్రహింపకుందురా, ఇంకా నేను ఎంతకాలం ఉండవలను, మూర్ఖులైన ఈ ధర్మవారులారా, ఇంకా నేను ఎంతకాలం ఉందును, ఇంకను మీరు గ్రహింపకుందురా. ఈ పదాలు ఉపయోగించాడు యేసు ప్రభు. సో అక్కడ దేవదూతతో మాట్లాడిన మాట, దేవదూత చెప్పిన మాట, భూమి మీద చేయాల్సిన చెవి చేసింది, కానీ ఆ చెవి చేయాల్సిన పని చేసేటప్పుడు మనసు పెట్టలేదు గనుక మనిషి నరకానికి వెళ్ళాడు, చెవి పరలోకం వచ్చింది. ఎంత విచిత్రంగా ఉన్నది. నీ జీవితంలో, నా జీవితంలో చెవి చేయాల్సిన పని చెవి చేస్తా ఉంది, చెవి వినాల్సిన పని చెవి వింటా ఉంది. కొన్ని ఏదైనా లోక సంబంధమైన విషయాలు ఎవరైనా ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు అప్పుడు చెవి ఎలా వస్తుందో మరి, విపరీతంగా వస్తుంది. వాళ్ళు అలా వెళ్ళిపోతే ఈ చెవి ఇంకా దగ్గరికి వెళ్ళి
అంటూ ఆ మాటలు వింటాం. దానికి చెవి ఎలా వస్తుందంటే అది పాపానికి సంబంధించిన విషయాలు. మరి దైవికమైన విషయాలు చెప్తూ ఉంటే అయ్యో చెవి ఎందుకు పెడుతున్నామండి? సైతాను యొక్క బాణాలు ఇవి, సైతాను యొక్క బాణాలు ఇవి. అందుకే ఏం చేయాలండి? అర్పించాలి, అర్పించాలి. చాలా ప్రమాదం అర్పించకపోతే. ఒకరోజు ఒక స్కూల్కి ఒక ఇన్స్పెక్షన్ జరుగుతుంది. ఆ సమయంలో మాస్టర్ విద్యార్థులందరితో చెప్తూ ఉన్నాడు, రే ఇన్స్పెక్టర్ గారు వస్తారు, ఆయన మిమ్మల్ని ఒక మాట అడుగుతాడు రా, భూమి ఎలా ఉంది అని అడుగుతాడు రా. అప్పుడు మీరేం చేయాలో తెలుసా? ఒక బంతిని చూపించి, మాస్టర్ ఒరే భూమి గుండ్రంగా ఉందని చెప్పండి రా. ఒక కుర్రాళ్ళు లేసి, నేను చెప్తాను అయితే నువ్వు ప్రిపేర్ అవరా అన్నాడు. అయితే ఇతను ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్న ఒక బాల్ అడిగి కొనుక్కున్నాడు. కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ బాల్ మర్చిపోయాడు. ఆ తర్వాత మరి భూమి ఎలా ఉంది అని ఇన్స్పెక్టర్ గారు అడిగినప్పుడు ఈ కుర్రాడు గబుక్కలు లేచాడు, కానీ జోబులో బంతి లేదు. ఈ లోపల మాస్టర్ గారు సైగ చేస్తున్నాడు. ఈ మాస్టర్ గారికి ఒక అలవాటు ఉంది. ఏంటి అలవాటు అంటే ముక్కు పొడి పెట్టుకునే అలవాటు. ముక్కు పొడి డబ్బా తీశాడు, బయటికి సైగ చేస్తున్నాడు, ఒరే గుండ్రంగా ఉంటుందని చెప్పరాని ముక్కుపొడి డబ్బా తీసుకొని. అది ఆ ముక్కుపొడి డబ్బా 4 పక్షాలుగా ఉంది. ఈ కుర్రాడు వెంటనే ఆయన వైపు చూసి ఇలా చెప్తున్నాడు, సార్ భూమి ఎలా ఉంటుందంటే పోయిన సోమవారం, అంటే ఆ సోమవారం రోజు మాస్టర్ చెప్పాడు, పోయిన సోమవారం మొదలుకొని ఈ సోమవారం వరకు ముక్కుపొడి డబ్బాలాగా 4 పక్షాలుగా ఉంటుంది సార్ అని చెప్పాడట. సో ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, చెప్పండి, చెప్పేటప్పుడు మనసు పెట్టలేదు, మనసు పెట్టలేదు. దేవుని పిల్లలారా, నీ జీవితంలో నా జీవితంలో మనసు పెట్టకపోతే వచ్చే నష్టాలు ఎంత అంత చెప్పలేనండి. ఎంత క్లియర్గా బైబిల్ చెప్తుంది. వాడు వచ్చి, ఎవడండి వాడు? దుష్టుడు వచ్చి మీ హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. ఎన్ని ప్రసంగాలు ఇంటే ఏమి లాభమండి? ఎన్ని సందేశాలు ఇంటే ఏమి లాభమండి? ఎన్ని సంవత్సరాలు క్రైస్తవులుగా ఉంటే ఏమి లాభమండి? అయ్యో అంతా ఎత్తుకొని పోయాడే. ఒక ఆమె వెళ్ళిందట డాక్టర్ దగ్గరికి, అయ్యా నేను లావ్ అవ్వాలి అని. బాగా గుడ్లు తినమ్మా అన్నాడట. రోజుకి 20 గుడ్లు తినదట, లావ్ అవ్వట్లేదే. అమ్మ మళ్ళీ అయ్యా నేను లావ్ అవ్వాలి అనండి. నువ్వు మంచి చికెన్ మటన్ బాగా తీసుకోమంటే, అయ్యా రోజుకి 2 కోడి పెట్టలు తిన్నాను అయినా రావాలేదే. తీరా ఏంటి విషయం అంటే అది ఒంటికి పట్టడం లేదు. అలా పోతుంది, ఇలా బయటికి వస్తుంది, ఒంటికి పట్టడం లేదు. దేవుని పిల్లలారా, మనసుకి ఎక్కకపోతే ఎన్ని ప్రసంగాలు ఇంటే ఏమి, ఎన్ని సంవత్సరాలు బైబిల్ చదివితే ఏమి, మనసుకు పట్టాలి. అందుకే అర్పణ. అందుకే మనసుని ఏం చేయాలండి? అర్పించాలి. అనగా వినేటప్పుడు మనసు పెట్టాలి, చదివేటప్పుడు మనసు పెట్టాలి. అయ్యా మీరు ఇలా చెప్తున్నారు కానీ మనసు పోతూ ఉందే. దీనికి ఒక మాట ఉందండి, గ్రీకులో మంచి మాట ఉందండి. ఏంటో తెలుసా అండి? మెటానోయ్ అంటే అర్థం ఏంటో తెలుసా? మనసు పోతూనే ఉంటుంది, బట్ ప్రతిసారి మనసును మనము మళ్ళీ పెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. దీన్ని అభ్యాసం అన్నారండి, దీన్ని అభ్యాసం అన్నారండి. మనసు పోతుందండి, దేవుని సన్నిధిలో కూర్చుంటాం, మనసు డైవర్ట్ అవుతుందండి, మళ్ళీ నువ్వు తీసుకురావాలి. మనసు పోతుందండి, చిచి ఏంటి ఎక్కడ పోతున్నాను అని మళ్ళీ అలా పదే నీవు ఇలా ప్రయత్నం చేస్తూ ఉంటే అదే అర్పణ, అదే సమర్పణ. నీ ప్రయత్నం చేయాలి. బైబిల్ చదువుతావు, మనసు పోతుందండి, మళ్ళీ తీసుకురావాలి. ఏంటి మనసు వెళ్ళిపోయింది, మళ్ళీ తీసుకురావాలి. అదే అర్పణ, అదే అర్పణ. ఇలాగా మనసు పెట్టాలి. నెంబర్ 2 మనసును ఎందుకు అర్పించాలి అని అంటే, ఒకటి చెప్పేదాని మీద మనసు పెట్టడానికి నేర్చుకున్నాం కదండి. నెంబర్ 2 మనసును ఎందుకు అర్పించాలి? మనసు పెట్టిన దానిని ధ్యానించడానికి. నెంబర్ 2 జాగ్రత్తగా వింటున్నారు కదండి. మనసు పెట్టిన దానిని, దేని మీద నువ్వు మనసు పెట్టావు? వాక్యం మీద. దేని మీద మనసు పెట్టావు? దేవుని మాటల మీద. దేని మీద మనసు పెట్టావు? దేవుని ఉద్దేశాల మీద. దేని మీద మనసు పెట్టావు? దేవుని ప్రణాళిక మీద, దేవుని యొక్క ఆలోచనల మీద మనసు పెట్టావు. ఇప్పుడు ఏం చేయాలి? అట్టి దేని మీద నీ మనసు నిలిచిందో దానినే ధ్యానించాలి. ఉందా ఈ మాట? కీర్తన గ్రంథం 1వ కీర్తన. మీరు చెప్పండి. దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ఎంత చక్కని మాట, ఎంత చక్కని మాట అండి. ఆ మొదటి 3 వచనాల సారాంశం అదేనండి. దివారాత్రములు ఏం చేయాలి? మెడిటేషన్, ధ్యానం అంటే ధ్యాస. దేని మీద? వాక్యం మీద ధ్యాస, దేవుని మాటల మీద ధ్యాస, దేవుని ఉద్దేశం మీద ధ్యాస. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉదాహరణ రూపంలో చెప్తానండి. అబ్రహాము దేవుడు మాట్లాడాడు, అబ్రహామా నువ్వు పిల్లలు లేని దిగులు పడకు, ఒక్కసారి బయటికి రా, ఆకాశం వైపు చూడు, ఏమి కనిపిస్తున్నాయి?
నక్షత్రాలు కనిపిస్తున్నాయి ప్రభు. అట్లయితే నీకు నేనంత జనాంగాన్ని ఇస్తాను. ఏమి విన్నాడు? సంతానముని గురించి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ధ్యానం చేస్తున్నాడు. ఏమిటా ధ్యానం? ఒకవేళ మనం అలా అర్థం చేసుకోవచ్చు. దేవుడు నాకు పిల్లల్ని ఇస్తాడు. ఆ పిల్లలు ఎలా అంటే, ఒకరు ఆ వైపున, ఒకరు ఈ వైపున, ఒకరు ముందు, ఒకరు వెనక, ఒకరు తాత, ఒకరు నాన్న. ఓ విస్తారమైన జనాంగాన్ని. గర్భాన పుట్టిన బిడ్డ డాడీ అని పిలిస్తే, ఆ గర్భాన పుట్టిన బిడ్డకు బిడ్డలు పుడితే తాత అని పిలిస్తే, సో ఊహల్లోకి వెళ్ళిపోయాడా? ఎస్. ఆ తలంపులు మారిపోయాయా? అవును. దేవుని బట్టి, దేన్ని బట్టి? విన్నదాని మీద మనసు పెడితే. ఒకవేళ అలా మనసు పెట్టలేదు అనుకోండి, ఇలాంటి థాట్ వస్తుందా? రాదు. ఇలాంటి ఆలోచన వస్తుందా? రాదు. ఇలాంటి ఊహలు వస్తాయా? రావు. ఇలాంటి మీద ధ్యాస పెడతాడా? పెట్టాడు. నీకు నమస్కారం. ఇప్పటికే 20 ఏళ్ళు దాటిపోయింది. ఇక ఓపిక లేదు, ఇక సహనము లేదు, ఉన్న సహనం ఊడిపోయింది అని అన్నాడా? నో నో నో, అట్లా మాట్లాడలేదండి. ఎబ్రీ పత్రిక చూద్దామా? ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం గమనిద్దాం. ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం ఏమనుంది అక్కడ? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి. కంటికి కనబడుతున్నాయా? నో. పరలోకం చూసావా? నో. యేసు ప్రభుని చూసావా? నో. పరలోక వైభవాన్ని చూసావా? నో. పరలోక సంతోషాన్ని చూసావా? నో. బట్ విన్నావు. వినేం చేశావు? దానినే ఆలోచిస్తున్నావు, దానినే ధ్యానిస్తూ ఉన్నావు, దాని కొరకే కనిపెడుతూ ఉన్నావు. నీ ఊహలు, నీ ధ్యాస దేని మీద ఉంది? దేని మీద ఉంది? ఒక ప్రశ్న వేసుకుందాం ఈ ఉదయకాలమున. దేని మీద ఉంది? సమర్పణ. మనస్సును దేవునికి అర్పించాలి. పాయింట్ 1 వినడానికి అర్పించాలి. పాయింట్ 2 ధ్యానం, ధ్యాస, ధ్యానం చేయడానికి అర్పించాలి. ధ్యానం చేయడానికి ఒక చిన్న ఉదాహరణ. రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. రోజుకి ఎంతసేపు నిద్రపోతాం? ఫర్ ఎగ్జాంపుల్ 8 గంటలు అనుకుందాం. రోజుకి పని ఎంత చేస్తాం? 8 గంటలు అనుకుందాం. నువ్వు ఆ పని ఈ పని ఈ పని ఆ పని ఈ పని చేసుకోవడానికి ఇంకా బయట విషయాలు 4 గంటలు తీద్దాం. 8 8 16 ఒక 4 20. ఇంకెంత మిగిలింది? 4 గంటలు. దాంట్లో కూడా ఒక 2 గంటలు తీసి పడేద్దాం. ఇంకెంత మిగిలింది? 2 గంటలు. గుండెల మీద చేసుకొని చెప్పండి. మనసు పెట్టి ఎంతసేపు బైబిల్ చదువుతాం పర్ డే? మనసు పెట్టి ఎంతసేపు ప్రార్థన చేస్తాం? అమ్మా 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు ప్రార్థన చేయమని నేను బలవంతం చేయట్లేదు బాబు, దయచేసి వినాలి. నీవు మనసు పెట్టి ఎంతసేపు ప్రార్థన చేస్తావు? మనసు పెట్టి ఎంతసేపు బైబిల్ చదువుతావు? పచ్చగడ్డి తినే పురుగు ఎందుకు పచ్చగా ఉంటుంది? అది పచ్చగడ్డి తింటుంది కాబట్టి. నీవు ప్రతి దినము 1 అవర్ లేదా ½ అవర్, కనీసం 15 నిమిషాలు, 15 minutes అండి, మీరు మనసు పెట్టి ప్రార్థించండి. మనసు పెట్టి ధ్యానం చేయండి. మనసు పెట్టి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. మీరేమవుతారో తెలుసా? రూపాంతరము చెందుతారు. రూపాంతరము చెందుతారు. ఎస్. ఒక విషయం చెప్పనా? మత్తయి సువార్త 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనం. యేసు ప్రభు రూపాంతర కొండ మీద ఏమి పొందెను? రూపాంతరము పొందెను. మీ గతంలో చెప్పాను, మీకు గుర్తుందా? రూపాంతరం అన్న మాటకు అర్థం ఏంటి? అంతరంగ స్వభావము బయటికి కనబరుచుట. రూపాంతరం అంటే ఏమని అర్థం? అంతరంగాన్ని బయటికి చూపించుట, లేక అంతరంగ స్వభావాన్ని బయటికి చూపించుట. వినండి, దేవుడేమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. నువ్వేమిన్నావు? వాక్యం విన్నావు. దేన్ని ధ్యానిస్తున్నావు? వాక్యాన్ని ధ్యానిస్తున్నావు. లోన ఏమున్నది? వాక్యం ఉన్నది. దేంతో నీకు సంబంధం ఉన్నది? వాక్యముతో నీకు సంబంధం ఉన్నది. దాంతో నీకున్న రిలేషన్ ఇప్పుడేమైంది? అది రూపాంతరము చెందుతుంది. అనగా బయటికి అది కనపరచబడుతుంది. దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటి? దేవుని యొక్క ఆలోచనలు ఏంటి? దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? దేవుని యొక్క కాన్సెప్ట్ ఏంటి? అదంతా కూడా క్రియారూపంలోనికి బయటకు వస్తుందండి. క్రియారూపంలో బయటకు వస్తుందండి. అమ్మా బాబు, ఈ మాటలు వింటున్న నీవు ఒక సత్యాన్ని నేర్చుకోవాలి. రూపాంతరపరచబడిన వారిని నీ నోటితో నువ్వు చెప్పక్కర్లేదు. అనగా అంతరంగ స్వభావాన్ని లోకానికి చూపించేవారుగా నేను ఉన్నాను అని మనం చెప్పనక్కర్లేదు. లోకం గుర్తించాలి, భార్య గుర్తించాలి, భర్త గుర్తించాలి, తోబుట్టువులు గుర్తించాలి, పక్కవారు గుర్తించాలి, నైబర్స్ గుర్తించాలి, స్నేహితులు గుర్తించాలి, త్రాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, జూదగాలు, పాపములో మగ్గిపోతున్న వారు గుర్తించాలి, లోకములో చీకట్లో ఉన్నవారు నీ వెలుగును వారు గుర్తించాలి. అర్థమైందా? ఇదే రూపాంతరం. ఇదే రూపాంతరం. 1 ఏమర్పించాలి? మనస్సు. ఎప్పుడు? వినేటప్పుడు. నెంబర్ 2 ఎప్పుడు అర్పించాలి? దేని మీద మనసు పెట్టావో దానిని ధ్యానించేటప్పుడు నీ మనసును నీవు అర్పించాలి. నెంబర్ 3 ఎందుకు ధ్యానించేటప్పుడు మనసును అర్పించాలి? ఏమి ధ్యానిస్తున్నావో అలా జీవించడానికి. నెంబర్ 3 ఏమి ధ్యానిస్తున్నావో అలాగనే జీవించడానికి. వండర్ఫుల్ థాట్.
దేవుని బిడ్డ, నీ జీవితం దేన్ని బట్టి? నీ ధ్యాసను బట్టి నిర్దేశిస్తుంది, నీ మనసును బట్టి నిర్దేశిస్తుంది, నీ ఆలోచనను బట్టి నిర్దేశిస్తుంది, నీ ఊహలను బట్టి నిర్దేశిస్తుంది. ఒక త్రాగుబోతు ఎందుకు త్రాగుబోతయ్యాడు? విపరీతంగా త్రాగుడు గురించి ఆలోచించాడు, విపరీతంగా త్రాగుడు గురించి విన్నాడు. ఒక వ్యభిచారి ఎందుకు వ్యభిచారి అయ్యాడు? విపరీతంగా సెక్స్ గురించి ఆలోచించాడు. దేవుని పిల్లలారా, ఇట్లా రకరకాల దొంగతనాలు, రకరకాల పాపాలు, రకరకాల చెడు, రకరకాల లోక సంబంధమైన పాపపు అపవిత్రతకు ఎందుకు బానిసైపోతున్నాడు? ఎప్పుడు చూసిన ఆలోచనలు, ఎప్పుడు చూసిన తలంపులు, ఫేస్బుక్ లో అవే, నెట్ లో అవే, ఎక్కడ చూసినా మైండ్ 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 మైండ్. ఏం ఆలోచిస్తుంది, ఏమి ధ్యానిస్తుంది, ఏమి ఆలోచిస్తుంది, దాన్ని బట్టి మనిషి జీవితం ఆధారపడింది. వాళ్ళు పతనమైపోవడానికి కారణం, వాళ్ళు దిగజారిపోవడానికి కారణం, దేవునికి దూరం అయిపోవడానికి కారణం, దేవునికి అపకీర్తి తేవడానికి కారణం, దేవునికి వ్యతిరేకంగా జీవించడానికి కారణం మైండ్ సెటప్ ఎక్కడుంటుంది? దేవుని పిల్లలారా, ఈ మాటలు వింటున్న మీరు నేర్చుకోవలసిన పాఠం ఏమిటనగా, జీవితం ధ్యాసను బట్టి ఆధారపడి ఉంటుంది. మన మాటలు మారాయి, మన ధ్యాస. వింటున్నారా? మన ప్రవర్తన మారింది, మన ధ్యాస. మన క్రియలు మారాయి, మన ధ్యాస. లింక్ 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 లింక్. మనస్సును అర్పించు, వినేటప్పుడు అర్పించు, ధ్యానం చేసేటప్పుడు అర్పించు. నీవు అర్పించడానికి నిదర్శనం నీ జీవితం నిర్దేశిస్తుంది. నీ బ్రతుకు, నీ క్రియలు కనబడుతున్నాయి బయటికి. యేసు ప్రభు అలాగే కదా లోకానికి ఆయన ఎవరో చూపించగలిగాడు. ఆయనంత ప్రేమామయుడు, ఆయనంత జాలిపరుడు, ఆయనంత కరుణామయుడు, ఆయనంత క్షమిస్తాడు, ఆయనంత ప్రేమిస్తాడు, ఆయనంత ఓర్పుమంతుడు, ఆయనంత శక్తిమంతుడు, ఆయనంత ప్రభావం కలిగిన వాడు. ఎట్లా తెలిసింది లోకానికి? అంతరంగము క్రియల రూపంలోనికి బయటకు వచ్చింది. అమ్మా, నువ్వెంత ప్రార్థనాపరుడు, నువ్వెంత శక్తిమంతుడు, నువ్వెంత ఓర్పుమంతుడు, నువ్వెంత సహనమంతుడు, నీ మాటలతో చెప్పి చూడకండి, మీ క్రియారూపంలో లోకానికి చూపించాలి. అదే రూపాంతరం, అదే రూపాంతరం, అదే రూపాంతరం. అటువంటి రూపాంతరం కొరకు దేవుని వాక్యం మనకు సెలవిస్తుందండి. అటువంటి రూపాంతరంలోనికి వెళ్ళాలని దేవుని వాక్యం మనల్ని ప్రేరేపిస్తుంది. దేవుని పిల్లలారా, ఈ మాటలు వింటున్న మీరు, నకిలీ గాళ్ళు ఎక్కువైపోయారు దినాల్లో, నకిలీ క్రైస్తవులు ఎక్కువైపోయారు దినాల్లో. అట్టి కోవకు మీరు చెందకూడదని, అట్టి జాబితాకి మీరు వెళ్ళకూడదని దేవుడి సంగతులు మీకు బోధిస్తూ ఉన్నాడు. అమెరికా దేశంలో ఫీల్డ్ అనేటువంటి ఒక వ్యక్తి $20 అనే నోట్స్ని ప్రింట్ చేశాడు. ఒకరోజు అతను పట్టుకున్నారు. అప్పుడు ఆ ఫీల్డ్ అనేటువంటి వ్యక్తి అంటున్నాడు, ఈ వ్యక్తితో అనగా ఆఫీసర్తో అంటున్నాడు, అయ్యా, ఎవ్వరు నేను చేసిన ప్రింటింగ్, ఈ $20 ప్రింటింగ్ నోట్ని ఎవరు పట్టుకోలేరయ్యా, మీరు ఎట్లా పట్టుకున్నారు అని ఆఫీసర్ని అడిగాడు. అప్పుడు ఆఫీసర్ ఆ ఫీల్డ్తో చెప్తున్నాడు, ఎస్, నీ ప్రింటింగ్ని ఎవ్వరు కనుక్కోలేరు, బట్ నీవు ప్రింట్ చేసిన నోట్ ఉందే అది నకిలీది అని చెప్పాడట. ప్రింటింగ్ నకిలీ కాదు, బట్ ఆ నోట్ ఉందే అది నకిలీది అని చెప్పాడట. దేవుని పిల్లలారా, మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. అంతరంగం నకిలీ, బయటికి ఒరిజినల్ గా కనపడతాడు మనిషి. మాటలు ఒరిజినల్ గా కనపడతాయి, చూపు ఒరిజినల్ కనిపించవచ్చు, కానీ వస్త్రధారణ ఒరిజినల్ కనిపించవచ్చు, బయటికి బాహ్య రూపం ఒరిజినల్ కనిపించవచ్చు, బట్ లోన నకిలీ ఉంది, లోన నకిలీ ఉంది, లోన నకిలీ ఉంది. అమ్మా బాబు, ఒకరోజు మనం పట్టబడతాం, ఒకరోజు మనం పట్టబడతాం. ఆ రోజు నీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి? నకిలీ బ్రతుకులు, నకిలీ జీవితాలు, నకిలీ మాటలు, నకిలీ వేషధారణ, ఇది వెరీ డేంజర్. ఒకరోజు మనం పట్టబడతాం. నిజమైన క్రైస్తవులు లోన్ నుంచి బయటికి రావాలి, అది వేషధారణతో కూడింది కాదు. ఒకరోజు కాకి హఠాత్తుగా సున్నం కుండలో పడ్డది. ఆ తర్వాత కాకుల మధ్యకి వెళ్ళి ఇలా చెప్పిందట, దేవుడు నాకు వరం ఇచ్చాడు అని చెప్పిందట. వెంటనే గద్దొచ్చి, నా యొక్క పదవిని రాజీనామా చేసి ఇప్పుడే నీకు ఇస్తున్నాను, ఇప్పుడు కాకోళ్ళ మీద అంతటి మీద, ఈ పక్షులన్నిటి మీద నీవే రాజు అని గద్ద తన పదవికి రాజీనామా చేసి ఆ గద్దె దిగి సింహాసనం ఎక్కించింది ఈ తెల్ల కాకి. ఎందుకంటే దేవుడు దిగి వచ్చి నాకు వరం ఇచ్చింది చెప్పింది కదా. హఠాత్తుగా వాతావరణం మారిపోయింది. ఎక్కడికక్కడే పరిస్థితులు, వాతావరణంలో చాలా మార్పులు కలుగుతూ ఉన్నాయి. హఠాత్తుగా కాకులని కావు అరుస్తూ ఉంటే ఈ కాకు కూడా అరుస్తుంటే మిగతా వాడికి డౌట్ వచ్చిందట, దేవుడు వరం ఇచ్చాడు కదా, ఇది ఎందుకు అరుస్తుంది అని. ఈ లోపల కుంభ వర్షం కురిసింది. ఆ యొక్క దేహం మీద ఉన్న ఆ సున్నమంతా కొట్టుకుపోయేటప్పటికి గద్ద దిగి వచ్చి, నీకు దేవుడు వరం ఇచ్చాడా అని ఎముకలో సున్నం లేకుండా ఏరి అవతల పడేసాయట. నీ గతి అలా పట్టకుండును గాక, మన బ్రతుకులు అలా ఉండకుండును గాక. దేవుని కుమార్తె, దేవుని కుమారుడా, నకిలీ 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 ఒకరోజు మనల్ని పట్టుకుంటుంది నకిలీ. చెప్పే బోధకుడైనా వినే వ్యక్తులైనా ఎవరిని దేవుడు వదిలిపెట్టాడు. దేవుడు పక్షపాతి కాడు, దేవుడు అన్యాయస్తుడు అంతకంటే కాదు. నకిలీ నకిలీ. సో ఇంతటితో రెండో భాగం ముగిసింది. ఏం చెప్పాము ఒకసారి చెప్తామా? వినేదాని మీద ఏం చేయాలి? మనసు పెట్టాలి. 2, మనసు పెట్టిన దాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి, ధ్యాస. నెంబర్ 3, దేని మీద ధ్యాస పెడతామో
అలాంటి జీవితం లోకానికి చూపించాలి. గుడ్. ఇంతటితో 2వ భాగం ముగిసింది. ఫైనల్ 3వ భాగానికి వెళ్తున్నాం. ఏంటి 3వ భాగం? రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం బి. ఏముంది అక్కడ? చిత్తము అనే పదం ఉపయోగించబడింది కదా. చిత్తము. ఇప్పుడు చెప్పండి, దేవునికి ఏమర్పించాలి? 3వది చిత్తాన్ని అర్పించాలి. ఎంత చక్కని మాట! చిత్తాన్ని అర్పించాలి. ఓకే, మళ్ళా ప్రశ్న వేసుకుందాం. మళ్ళీ దీనికి 3 పాయింట్లు చెప్తాను. ఎందుకు చిత్తాన్ని దేవునికి అర్పించాలి? చిత్తాన్ని ఎందుకు అర్పించాలి? చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే బైబిల్లో నుంచి రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 15-24. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 15-24. నేనే మేలు చేయాలనుకుంటున్నాను, దాన్ని నేను చేయలేకపోతున్నాను. చేయగోరని కీడు చేయుచున్నాను. అంటే మనోబలముతో నేను అబద్ధం ఆడకుండా ఉండగలను, మనోబలముతో నేను వ్యభిచారం చేయకుండా ఉండగలను, మనోబలముతో నేను త్రాగకుండా ఉండగలను, మనోబలముతో నేను అబద్ధాలు ఆడకుండా ఉండగలను అని మనిషి అంటాడు. గట్టి ఉండగలడా? నో. అలా జీవించగలడా? నో. అది సాధ్యమా? నో. అది తెలుసుకున్న పౌలు అంటాడు 24వ వచనం, అయ్యో నేనంత దౌర్భాగ్యుణ్ణి. సో దీనికి ఏమని పెట్టాలి? నిస్సహాయ స్థితిని గుర్తించడమే చిత్తాన్ని అర్పించడం. పాయింట్ 1 నేను చెప్పాను. నిస్సహాయ స్థితిని గుర్తించడమే, చెప్పండి, చిత్తాన్ని అర్పించడం. దేవా నా స్వశక్తితో నీతిగా బ్రతకలేదు, దేవా నా స్వశక్తితో పవిత్రంగా ఉండలేను, దేవా నా స్వశక్తితో నీతిమంతుణ్ణి కాలేను, దేవా నా స్వశక్తితో నీతిలో నిలవలేను. అది మన నిస్సహాయ స్థితి. అదేనండి అర్పించడం అంటే. అలా గుర్తించాలి. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అదేనండి నిస్సహాయ స్థితి. అదేనండి టోకాస్ అంటారు గ్రీకులో. టోకాస్ అంటే దిక్కుమాలిన స్థితి, లేక అడుక్కు తినే స్థితి. ఇంకేరే ఆధారం లేదండి. ఎవరన్నా పెడితే తినాలి, లేకుంటే చేస్తాడంతే. అమ్మా వింటున్నారా బాబు? జాగ్రత్తగా వినాలి. ఈ టోకాస్ అనే గ్రీక్ వర్డ్, దీని అంతరార్థం ఏంటంటే దేవుడు కృప చూపితే తప్ప మరొక గత్యంతరం లేదు మనకి. దేవుడు కృప చూపితే తప్ప ఇక మరొక గత్యంతరం లేదు, మరొక మార్గము లేదు. మనం నీతిమంతులు అవడానికి, మనం పరిశుద్ధులం అవడానికి, మనం దేవుని దగ్గరికి పోవడానికి, దేవునితో ఉండడానికి మరొక మార్గము లేదు. ఒకే ఒక మార్గం, ఆయన కృప చూపాలి. ఒకే ఒక్క మార్గం. ఆ కృప మన మీద చూపాలంటే మనం ఏం గుర్తించాలి? మన నిస్సహాయ స్థితి, మన దిక్కుమాలిన స్థితిని మనం గుర్తించాలి. అది చిత్తాన్ని అర్పించడం అంటే అర్థం. అదండి చిత్తాన్ని అర్పించడం అంటే అర్థం. అదండి అందులో ఉన్న అంతరార్థం, అందులో ఉన్నటువంటి భావగర్భితమైన భావం అండి అది. నేను నా యొక్క నిస్సహాయ స్థితిని గుర్తించుకోకపోతే చాలా నష్టపోతానండి. నేను చాలా నష్టపోతాను దేవుని పిల్లలారా, చాలా నష్టపోతాను. నేను బ్రతికినంత కాలం ప్రతి దినము నా నిస్సహాయ స్థితిని నేను తెలుసుకోవాలి. నెంబర్ 2, 2వ విషయానికి వస్తానండి. 2వ విషయం లూకా సువార్త 15వ అధ్యాయం, లూకా సువార్త 15వ అధ్యాయం 19 నుంచి 21 వరకు. ఈయన తప్పిపోయిన కుమారుడు యొక్క స్టేట్మెంట్, నీ కూలివానిలో నేను ఒకడను, నీ కుమారుని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. సరెండర్. ఏమండి పూర్తిగా దేవుని ఆధీనములోనికి వెళ్ళుట, అది చిత్తాన్ని అర్పించడం. పాయింట్ 2. 1 నిస్సహాయ స్థితిని గుర్తించుట, పాయింట్ 1. నెంబర్ 2 పూర్తిగా యజమానిని ఆధీనములోనికి వెళ్ళుట, పాయింట్ 2. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు కూలోడికి తేడా ఏంటి? కొడుకు తండ్రి మాట వినడు, కూలోడు యజమానుడి మాట వింటాడు, దాసుడు యజమానుడు ఆధీనములో ఉంటాడు. ఇది ఆధీనం అనే పదానికి అర్థం. వింటున్నారా? సో చిత్తమును అర్పించుట, పాయింట్ 2. పూర్తిగా ఆయనకి సరెండర్ అయిపోవడం, మనం పూర్తిగా ఆయన ఆధీనంలోనికి వెళ్ళడం, ఆయన అదుపులో మనం ఉండడం. ఏమండి? ఆయన అదుపులో మనం ఉండడం, ఆయన ఆధీనములో నుండి మనం జీవించడం. ఇది చిత్తానికి ఉన్న రెండో మెట్టు. ఒకటేం చెప్పాను? నిస్సహాయ స్థితి. ఎప్పుడు చూసినా నేను ఇలా చేస్తాను, నో, నేను ఇలా ఉంటాను, నో, నేను అలా బతుకుతాను, నో, నేను దీన్ని జయిస్తాను, నో, ఎన్నడూ నీ వల్ల కాదు. నిస్సహాయ స్థితి. 2 సరెండర్. పూర్తిగా ఆయన అదుపులోకి వెళ్ళిపోవాలి, పూర్తిగా ఆయన ఆధీనంలోనికి వెళ్ళిపోవాలి, పూర్తిగా ఆయన స్వాధీనంలోనికి వెళ్ళిపోవాలి. ఏమండి? ఎన్నడూ నీ మనోబలం మీద నువ్వు ఆధారపడకూడదు. ఎన్నడూ. అది ఇక జరగకూడదు. ఇక అది జరగకూడదు. నెంబర్ 3 ఫైనల్ 3వ విషయానికి వస్తున్నానండి. 3వది చదవమా? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. చక్కని మాట.
అక్కడ ఒక మాట ఉంది, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అంటే లోబడాలి. విధేయత. ఆయన స్వాధీనంలో ఉన్నావు, మంచిది. నీ సహాయస్థితిని గుర్తించావు, మంచిది. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? లీడ్ చేస్తున్నాడు. నీ చిత్తాన్ని ఏం చేశావు? అర్పించావు. పౌలు అంటాడు కదా గలతీ 2:20, ఇక మీదట జీవించు వాడను నేను కాదు, నా యందు క్రీస్తే. మరి ఎవరు కనపరచాలి? క్రీస్తు. ఎవరికి లోబడాలి? వాక్యానికి. అప్పుడు ఎవరిని చూపిస్తావు? ప్రభుని చూపిస్తావు. చూసారా 2 వచనాలలో ఎంత భావగర్భితమైన మాటలు ఉన్నాయో. ఏమండి? కాబట్టి అని ప్రారంభించి అంటాడా, ఏమి మారాలి? మీరు ఈ లోక మర్యాదను అనుసరించక. ఇప్పుడు అనుసరిస్తామండి లోక మర్యాదను? మీరు చెప్పండి. నో, అనుసరించం. దుఃఖకరమైన విషయం ఏంటంటే ఎవరు పెళ్ళిళ్ళు చేసుకున్నా ముహూర్తాలు చూడకుండా పెళ్లి చేసుకోవట్లేదు. ఎవరు పెళ్ళిళ్ళు చేసుకున్నా రావు కాలాలు పోయే కాలాలు చూడకుండా పెళ్లి చేసుకోవట్లేదు. ఎంత దుఃఖకరమైన విషయం అంటే ఈ విశ్వాసము ఏమైంది? మన విశ్వాస పరిమాణం ఏమైంది? పడిపోయింది. అయ్యో, అది ఎంతవరకు పడిపోయిందంటే అంచుల వరకు పడిపోయిందా? ఏమి? దేవుని వాక్యాన్ని నమ్మలేవా? నిన్ను పుట్టించిన దేవుని నమ్మలేవా? ఏమండి? ఆది కాండం నువ్వు చదివావా? ఎస్, చదివానండి. ఏం చదివావయ్యా? మొదటి దినం చెడ్డదన్నాడా? నో. రెండో దినం మంచిదన్నాడా? నో. మూడో దినం సూపర్ అన్నాడా? నో. 7 దినాలు ఆయన చేసి ఏమన్నాడండి? ప్రతి దినానికి అది మంచిదని దేవుడు చూచి. దేవుడు మంచిదిగా చూసిన దానికి నువ్వు నేనెవరమండి చెడ్డదని పేరు పెట్టడానికి? దట్ ఈస్ ఫెయిత్. నువ్వు నమ్మావా వాక్యాన్ని? ఓకే, నీకు మంగళవారం విషయం లేకపోతే సోమవారం చేసుకో, సోమవారం విషయం లేకపోతే బుధవారం చేసుకో, బట్ వాక్యాన్ని ఆధారం చేసుకొని నువ్వు చెయ్యి. ఏమండి? ఎంత దుఃఖకరమైన విషయం, ఎంత దుఃఖకరం. సహోదరు నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు 6:45 తాలిబొట్టు కట్టించాలన్న. సారీ మా అమ్మ, ఎవరినన్నా పాస్టర్ని పిలిపించుకో. 6:45 తాలి కట్టాలండి. ఎంత దుఃఖకరమైన విషయం. చివరికి అది 7:45 తాలి కట్టడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు నా దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు మేము లోకం వైపుకి వెళ్ళాం, దేవుడు దేవుని ప్రకారం జరిగించాడు పెళ్లి. ఓ, మనసు వెలిగింది, దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో లోక మర్యాద లోకస్తులు చేస్తున్నారు. లోకానికి సత్యము తెలుసా? తెలియదు. లోకానికి దేవుడు తెలుసా? తెలియదు. నీకు దేవుడు తెలుసా? తెలుసు. సత్యము తెలుసా? తెలుసు. వాక్యము తెలుసా? తెలుసు. అట్లయితే ఎందుకు నువ్వు అనుసరిస్తున్నావు లోక మర్యాదను? సమాజం సార్, సమాజానికి నువ్వు ఎప్పుడు తెలియజేస్తావు యేసుక్రీస్తుని? దేవుని మహిమను ఎప్పుడు చూపిస్తావు సమాజానికి? మూర్ఖులైన ఈ తరము వారికి మీరు వేరై ఎప్పుడు చూపిస్తావు? ఇదండి మా దైవికమైనటువంటి క్రమం. ఇదండి క్రైస్తవ వివాహం. ఇదండి దైవికమైన గృహ ప్రవేశం. ఇదండి శంకుస్థాపన. చెప్పగలవా లోకానికి? మందిరం కట్టేటప్పుడు కృష్ణారెడ్డిని పిలిపించి ప్రార్థన చేయించాను. ఇల్లు కట్టేటప్పుడు కృష్ణారెడ్డిని పిలిచి ప్రార్థన చేశాను. ఆయన ప్రార్థనతో ఇంకేం లేదు. నవధాన్యాలు లేవు, ఆధాన్యాలు లేవు, పోయే ధాన్యాలు లేవు. దట్ ఈస్ ప్రేయర్. నువ్వు నమ్మాలి. బైబిల్ చెప్తుంది వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా అది ఏమగును? పరిశుద్ధమగును. అమ్మా జాగ్రత్తగా వినాలి. రూపాంతరం చెందాలి. అందరూ ఈ మాట చెప్పండి. ఏం చెందాలి మనం అందరం? రూపాంతరం అంటే తెల్లబట్టలు వేసుకోవడం కాదు. రూపాంతరం అంటే లిప్టిక్ రాసుకోవడం కాదు. రూపాంతరం అంటే వెంట్రుకలు రంగేసుకోవడం కాదు. రూపాంతరం అంటే అంతరంగములో ఉన్న స్వభావాన్ని బయటికి చూపించడం. అది ఎప్పుడు సాధ్యం? ఇప్పుడు వరుసగా చెప్పండి. నెంబర్ 1 దేహాన్ని అర్పించాలి. నెంబర్ 2 మనసును అర్పించాలి. నెంబర్ 3 చిత్తాన్ని అర్పించాలి. వినండి, ఎప్పుడైతే నీ దేహాన్ని దేవునికి అర్పించావో ఎవరితో నీ సంబంధం? దేవునితో. నెంబర్ 2 ఎప్పుడైతే మనసును దేవునికి అర్పించావో, నెంబర్ 2 ఎవరితో నీ సంబంధం? దేవునితో. నెంబర్ 3 ఎప్పుడైతే నీ చిత్తాన్ని దేవునికి అర్పించావో ఎవరితో నీ సంబంధం? దేవునితో. దేవునితో నీ సంబంధం, దేవుని యొక్క స్వరూపం నీ క్రియారూపములో బయటికి అది వెలుగు వలె ప్రకాశిస్తుంది. రూపాంతరం మనం చెందుతాం. ఏమండి? ఆయన ఆనందానికి అరుదులుండు నిన్ను కన్నందుకు. ఆయన ఆనందానికి అరుదులుండు నీ కొరకు ప్రాణం పెట్టినందుకు. ఒక తండ్రి తన బిడ్డ ఎదుగుదలను చూసి ఎంత మురిసిపోతాడు. పరలోకపు తండ్రి నిన్ను చూసి అలా మురిసిపోవాలని నువ్వు కోరుకుంటున్నావా? ఈరోజే ఒక తీర్మానానికి రా. దేవా, ఈ దేహం నాది కాదు. డిఎల్ మూడీ చెప్తున్నాడు, బాబు ఈ చేతులు నావి కావు. నువ్వు చెప్పగలవా? నువ్వు నేను ఒక తీర్మానానికి వద్దాం. మనమందరము కలిసి ఒక తీర్మానం చేసుకుందాం ఈరోజు. దేవా, ఈ దేహం నీది, ఈ మనస్సు నీది, ఈ మనస్సుపై అధికారము నీకుంది, నాకు లేదు.
చిత్తంపై అధికారం నీకుంది. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. దేవునితో సంబంధం. రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల సారాంశం అండి మీరు నేర్చుకున్నది. దేవునితో సంబంధం. దేవునితో సంబంధం సరైనదైతే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. నీ జీవితం లోకానికి వెలుగునిస్తుంది. నీ జీవితం లోకంలో ప్రకాశిస్తుంది. నీ జీవితం రూపాంతరపరచబడిన జీవితంగా లోకం గుర్తిస్తుంది. నీ జీవితం క్రీస్తును కలిగిన జీవితం అని లోకం తెలుసుకుంటుంది. నీవు వ్యాపారం చేసినా, నువ్వు ఉద్యోగం చేసినా, నువ్వేం చేసినా రూపాంతరపరచబడిన కుమార్తెగా, కుమారుడిగా నువ్వు బ్రతకాలని దేవుడి ఈ దినం నీకు పిలుపునిస్తున్నాడు. అందరం తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దయచేసి ఒక్క నిమిషం దేవుని వేడుకుందాం. ఎవరు మౌనంగా ఉంటుంది ప్లీజ్. నోరు తెరద్దాం. సారీ ప్రభువా, ఈ దేహము నీదైనప్పుడు ఈ దేహాన్ని నేను పాడు చేయలేను. ప్రభువా, ఈ దేహము నీ ఆలయమైనప్పుడు ఈ దేహాన్ని నేను నాశనం చేయలేను. ఈ దేహము నీదైనప్పుడు ఈ దేహంపై నాకు హక్కు లేదు ప్రభువా. ఒక భార్యకు భర్తకు, భర్తకు భార్యకు ఒకరి దేహంపై వరకు ఎలా హక్కుందో నాపై నీకొక్కడికే హక్కుంది ప్రభువా. నాపై నీకొక్కడికే హక్కుంది ప్రభువా. నా దేహంపై నాకు హక్కు లేదు ప్రభువా. నా దేహంపై నీకు హక్కుంది ప్రభువా. భార్య దేహంపై భర్తకు హక్కున్నట్టు దేవా నా దేహంపై నీకొక్కడికే హక్కుంది. హక్కు లేకుండా నాపై నాకు హక్కు లేకుండా హక్కున్నట్టుగా ప్రవర్తిస్తే ఉగ్రత తప్పదయ్యా, శిక్ష తప్పదయ్యా, ప్రమాదాలు తప్పవయ్యా, యాక్సిడెంట్లు తప్పవయ్యా, రోగాలు తప్పవయ్యా, ప్రమాదాలు తప్పవయ్యా. హక్కున్నట్టు ప్రవర్తిస్తే దేవా నాపై నీకొక్కడికి హక్కు ఇనుము పెట్టి కొన్నావు, నేను నా సొత్తు కాదు. నాపై నీకొక్కడికి హక్కు. యేసు నామమున మీ తీర్మానం దేవుడు స్థిరపరచునుగాక. యేసు నామమున మీ విశ్వాసం దేవుడు స్థిరపరచునుగాక. యేసు నామమున మీ సమర్పణ దేవుడు స్థిరపరచునుగాక. యేసు నామమున మీ అర్పణ దేవుడు స్థిరపరచునుగాక. యేసు నామమున మీరు రూపాంతరపరచబడుదురుగాక. యేసు క్రీస్తు నామములు అడుగుచున్నాము తండ్రి.